ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 7 మృతి చెందినట్లుగా తెలుస్తుంది. పలువురు గాయాల పాలయ్యారు. దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 7 చనిపోయారు, ఇంకా అనేక మంది గాయపడ్డారు. నిన్న ఐపీఎల్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. సో ఆ జట్టు ఈ రోజు ఎయిర్పోర్ట్ నుంచి ఇటు చిన్నస్వామి స్టేడియం, అటు నుంచి విధాన సౌధ చేరుకునేటువంటి క్రమంలో భారీ ఎత్తున అభిమానులు వారికి స్వాగతం పలికేందుకు వచ్చారు. సో కనీ విని ఎరుగని తీరులో అభిమానులు రావడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకొని 7 చనిపోయినటువంటి పరిస్థితి. అనేక చోట్ల ఈ అభిమానులను నియంత్రించాల్సినటువంటి పోలీసులు కానీ మిగిలిన వారు కూడా సరైనటువంటి ఏర్పాట్లు ప్రభుత్వ యంత్రాంగం చేయకపోవడంతో ఈ రకమైనటువంటి దారుణ పరిస్థితి నెలకొంది. ఇటు చిన్నస్వామి స్టేడియంలోనూ, స్టేడియం బయట కూడా ఈ మృతుల సంఖ్య కనబడుతోంది. నిన్న మనం చూసాం, అహ్మదాబాద్ లో భారీ ఎత్తున దాదాపు 1,00,000 మందికి పైగా నిన్న జరిగినటువంటి మ్యాచ్ కు హాజరయ్యారు. ఆ సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 పరుగుల తేడాతో విజయం సాధించినప్పటి నుంచి బెంగళూరు అభిమానులకు వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. నిన్ననే విరాట్ కోహ్లీ అనౌన్స్ చేశారు, తాము బెంగళూరు వస్తాము, అక్కడ అభిమానులను కలుస్తామని. సో ఆ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచే బెంగళూరు ఎయిర్పోర్ట్ వద్ద, అలాగే చిన్నస్వామి స్టేడియం వద్ద, అలాగే అసెంబ్లీ వద్ద, కర్ణాటక అసెంబ్లీ విధాన సౌధ వద్ద కూడా భారీ ఎత్తున అభిమానుల కోలాహలం కనిపించింది. అయితే ఈ అభిమానుల సంఖ్య భయంకరంగా ఉంది. చాలా పెద్ద ఎత్తున ఈ అభిమాన సంఘాలు, అభిమానులందరూ కూడా పోటెత్తడంతో భారీ ఎత్తున ఈ తొక్కిసలాట జరిగినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో కొద్దిసేపటి కిందటే మనం చూసాం, ఇటు కర్ణాటక అసెంబ్లీ ముందు కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్, అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంబంధించినటువంటి ఆర్సీబీ టీం సభ్యులు విరాట్ కోహ్లీతో సహా అనేక మంది అక్కడికి వచ్చారు. సో వారితో ఫోటోలు దిగేటువంటి కార్యక్రమం గానీ, అలాగే వారిని చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నటువంటి నేపథ్యంలో కేవలం అభిమానులే కాదు, వివిఐపీలు అందరూ కూడా ఈ ఆటగాళ్లతో, ఆర్సీబీ ఆటగాళ్లతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. సో ఫలితంగా వారిని కంట్రోల్ చేయడం అనేది సాధ్యం కాలేదు. దాని ఫలితంగా ఈ రోజు చాలా పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగి ఈ రోజు అభిమానులు 7 చనిపోయారు, అనేక మంది గాయపడినట్టు తెలుస్తుంది. చనిపోయిన వాళ్ళు కొద్దిమంది పిల్లలు కూడా ఉన్నట్టు సమాచారం వస్తుంది. సో మొత్తానికి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రస్తుతం అయితే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. వెంకటేష్, సాధారణంగా ఇలాంటి గెలుపు అనంతరం అభిమానుల్లో ఒక ఉత్సుకత ఉంటుంది, వారిని విష్ చేయాలి, వారి అభిమానాన్ని చాటి చెప్పాలని. కానీ దీనికి తగ్గ ఏర్పాట్లు లేకపోవడమే ప్రధాన కారణం అనుకోవచ్చా ఈ రోజు జరిగిన దుర్ఘటనకి? క్లియర్ గా మనకు కనిపిస్తుంది. నిజానికి అభిమానులు ఇంత భారీ సంఖ్యలో పోటెత్తుతారని ప్రభుత్వ యంత్రాంగం కూడా ఊహించినట్టు కనబడుతుంది. సో నిజానికి ఇది ఒక రకంగా నిఘా వైఫల్యంగానే చూడొచ్చు. ఎందుకంటే నిన్న మనం చూసాం, 1,00,000 మందికి పైగా అభిమానులు ఆ స్టేడియానికి తరలి వచ్చారు. బెంగళూరు సంబంధించినటువంటి అభిమానులు కేవలం ఇటు ఆ స్టేడియం వద్దే కాదు, దేశవ్యాప్తంగా కూడా. నిన్న మనం చూసాం, నిన్న హైదరాబాద్ లో సెక్రటేరియట్ ముందు కూడా పెద్ద ఎత్తున ఆర్సీబీ అభిమానులు సెక్రటేరియట్ ముందు పెద్ద ఎత్తున గుమిగూడి ఆనందాన్ని షేర్ చేసుకున్నటువంటి పరిస్థితి చూసాం. సో మొత్తానికి దేశవ్యాప్తంగా కూడా విరాట్ కోహ్లీ అభిమానులు కానీ, జట్టు అభిమానులు చాలా మంది ఉన్నారు. 18 సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఐపీఎల్ ఛాంపియన్స్ టైటిల్ ను ఈ రోజు ఆర్సీబీ గెలుచుకున్నటువంటి నేపథ్యంలో దాన్ని సెలబ్రేట్ చేసుకునేటువంటి క్రమంలో అభిమానులు ఊహకు అందనంత స్థాయిలో భారీ ఎత్తున వచ్చారు. సో వారిని నిలువరించడానికి చేసినటువంటి ప్రయత్నాలు కానీ, అవసరమైనటువంటి ఏర్పాట్లు అన్ని అరకొరగా ఉన్నట్టుగా క్లియర్ గా అర్థమవుతుంది. వాటితో పాటు అక్కడ కొంత వర్షం కూడా పడుతుందని తెలుస్తుంది. సో దాని కారణంగా వర్షం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఈ రకమైనటువంటి తొక్కిసలాట చోటు చేసుకుని ఈ రోజు చాలా మంది, ఈ రోజు దాదాపు 7 చనిపోయినట్టు ప్రస్తుతానికి మనకు ప్రాథమిక సమాచారం ఉంటుంది. సో ఇంకా ఈ సంఖ్య పెరిగేటువంటి ప్రమాదం ఉందనేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు క్లియర్ గా పోలీసులందరూ కూడా రంగంలోకి దిగి వారిని నివారించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, నియంత్రించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో వీరందరూ నిజానికి ఈ రోజు ఓపెన్ బస్ రైడ్ నిర్వహించాలని ఆర్సీబీ యాజమాన్యం నిజానికి భావించింది. సో ఒకవేళ అది కనుక జరిగి ఉంటే ఇంకా పెద్ద ఎత్తున ఈ రకమైనటువంటి ప్రమాదం ఉండేది అనేటువంటి ఒక సమాచారం వస్తుంది. ఓపెన్ బస్ రైడ్ కాకుండా నేరుగా ఇటు చిన్నస్వామి స్టేడియంలోనూ, అలాగే ఇటు విధాన సౌధలో కలవడం ద్వారా కొంతమేర ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారని మనకు క్లియర్ గా అర్థమవుతుంది. సో మొత్తానికి ఈ విక్టరీ పరేడ్ నిర్వహించేటువంటి
సమయంలో వచ్చినటువంటి ఈ భారీ ఎత్తున వచ్చినటువంటి అభిమానుల యొక్క సంఖ్య, పోటెత్తినటువంటి అభిమానం నేపథ్యంలోనే వాటిని నియంత్రించలేక పోలీసులు చేతులెత్తేసిన కారణంగా ఇంత భారీ ఎత్తున ఈ రకమైన పరిస్థితి నెలకొంది. రిటా తొక్కిసలాట్లో 7 మృతి చెందటం అంటేనే ఊహించుకోవచ్చు ఏ స్థాయిలో అక్కడికి అభిమానులు వచ్చుంటారన్నది. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా అభిమానులు నిరీక్షిస్తున్నారు. ఇటు మనం ఉదయాన్నే దాదాపు 10 గంటల సమయంలోనే మనం చూసాం టీం అంతా కూడా రెడ్ బస్సెస్ లో వారందరూ ఆర్సీబీ ప్లేయర్స్ అందరూ కూడా బెంగళూరు ఎయిర్పోర్ట్ కు వచ్చారు. సో ఆ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చే క్రమంలోనే చాలా పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్ బయటే మనకు అభిమానులు కనబడ్డారు. వారు అభిమానులను గ్రీట్ చేస్తూ కనబడ్డారు. వారితో సెల్ఫీలు దిగేందుకు, వారు ఫోటోస్ తీసేందుకు ఎగబడుతున్నటువంటి సందర్భం మనం చూస్తాం. సో అభిమానుల్లో తీవ్రమైనటువంటి ఒక ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. సో వాటిని కరెక్ట్ గా వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఫెయిల్ అయిందని మనకు అర్థమవుతుంది. నిజానికి ఆర్సీబీ యాజమాన్యం ఆటగాళ్ళందరినీ కూడా ఓపెన్ బస్ రైడ్ చేయించాలని భావించింది. అయితే ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా వారిని నిలువరించినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఓపెన్ బస్ పరేడ్ కనుక వేస్తే మరి భారీ ఎత్తున ఈ రకమైనటువంటి పరిస్థితి ఇంకా చేతులు దాటేటువంటి పరిస్థితి ఉందని ట్రాఫిక్ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దాంతో చిన్నస్వామి స్టేడియం ఇటు విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు అనుమతి ఇచ్చారు. సో ఈ సమయంలోనే ఇటు స్టేడియం బయట, స్టేడియం లోపల కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి నెలకొంది. దాదాపు 7 మంది చనిపోయారు. కొద్దిసేపటి కిందట విధాన సౌధ వద్ద కార్యక్రమం పూర్తి చేసుకుని స్వామి స్టేడియం కు పరేడ్ గా వెళ్తున్నటువంటి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఈ ప్రస్తుతానికైతే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ తొక్కిసలాట అనంతరం అక్కడి పరిస్థితి ఎలా ఉంది? ఏమైనా అదుపులోకి వచ్చినట్లుగా తెలుస్తోందా వెంకటేష్? సో ఆ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు క్లియర్ గా అందరూ ఇటు పోలీసులు కానీ ఇతర యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుంది. సో వారందరినీ, ఈ ఆటగాళ్ళందరినీ కూడా ఓపెన్ స్టేడియంలో, చిన్నస్వామి స్టేడియంలోనే ఓపెన్ గా ఆటగాళ్ళందరినీ కూడా నిజానికి వారందరినీ సన్మానించాలని ముందుగా నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఇటు స్టేడియంలో సంబరాలు కూడా జరగాల్సి ఉంది. అయితే ఈ స్టేడియంలోకి వచ్చేటువంటి వారికి ఎంట్రీ పాస్ ఇచ్చేటువంటి సమయంలో కూడా కొంత గందరగోళం నెలకొంది. ఇటు పార్కింగ్ సంబంధించినటువంటి విషయంలో కానీ అనేక చోట్ల, ఎందుకంటే నిన్న రాత్రి కార్యక్రమం ఫిక్స్ అయింది కాబట్టి ఇంత తక్కువ సమయంలో ఎంట్రీ పాసులు కానీ అలాగే పార్కింగ్ సదుపాయాలు కానీ వీటన్నిటిని ఏర్పాటు చేయడం కొంత పోలీసులకు సాధ్యం కాలేదు. అలాగే ఇటు స్టేడియం నిర్వాహకులు కూడా సాధ్యం కాలేదన్నట్టు తెలుస్తుంది. సో దాని ఫలితంగానే ఈ రకమైనటువంటి కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. నిజానికి షెడ్యూల్ ప్రకారం విధాన సౌధ వద్ద ఇటు ముఖ్యమంత్రితో కలుసుకున్న తర్వాత వారందరినీ నేరుగా చిన్నస్వామి స్టేడియంలో ఉన్నటువంటి సంబరాలు నిర్వహించి ఆటగాళ్ళందరినీ ఒక్కొక్కరిని సన్మానించాలన్నది జట్టు యాజమాన్యం ప్రణాళిక. కానీ ఈ సందర్భంగా అభిమానుల యొక్క తాకిడి కారణంగా ఈ రోజు భారీ ఎత్తున ఈ రోజు తొక్కిసలాట జరిగి దాదాపు 7 మంది చనిపోయినటువంటి ఒక విషాదం అయితే అక్కడ నెలకొంది. రైట్, ఒకటి సమయాభారం, రెండోది ఊహించని స్థాయిలో అక్కడికి అభిమానులు రావటం అనేది ఈ దుర్ఘటనకు కారణంగా కనిపిస్తుంది. నేపథ్యంలో యాజ్ పర్ స్కెడ్యూల్ ప్లాన్ చేసిన ప్రకారమే అక్కడ ప్రోగ్రామ్స్ నిర్వహించబోతున్నారా, లేదంటే ఏమైనా చేంజెస్ ఉన్నాయంటారా? సో సిచ్యువేషన్ అంతా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. సో క్లోజ్ అబ్జర్వ్ చేస్తున్నారు. సో ప్రోగ్రామ్ అయితే ఇంకా క్యాన్సిల్ కాలేదు. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు, ఇటు అధికార యంత్రాంగం, స్టేడియం నిర్వాహకులందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అనుమతి లేకుండా, ఎంట్రీ పాసులు లేకుండా చాలా మందికి చొరబడేందుకు ఈ స్టేడియంలో వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అభిమానులందరూ కూడా అభిమాన క్రికెటర్స్ అందరితో ఫోటోలు దిగాలని, వారి ఫోటోలు తీయాలని చాలా ఉత్సాహంతో ఉన్నారు. సో ఆ ఉత్సాహానికి అడ్డుకట్ట వేయడం అనేది ఎవరికి సాధ్యం కావడం లేదు. నిన్న రాత్రి నుంచి కూడా ఈ సెలబ్రేషన్స్ కేవలం బెంగళూరే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఆర్సీబీ అభిమానులు విరాట్ కోహ్లీని విపరీతంగా ఆరాధించే వారందరూ కూడా నేరుగా అతన్ని చూడాలి, తమ నగరానికి వచ్చారనే నేపథ్యంలో ఆయన కలుసుకోవాలనేటువంటి తపనతో ఉన్నారు. సో వారందరూ కూడా చాలా మందికి పాసులు లేకుండా అందులోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఫలితంగానే కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. సో దాన్ని కొంత నియంత్రించి స్టేడియంలో ఉన్న కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. రైట్.